కృష్ణా జిల్లాలోని నున్న ప్రాంతంలో వందలాది ఎకరాల్లో మామిడి సాగులో ఉంది. ఇక్కడ మామిడి సాగు ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. రైతులు కేవలం మామిడి సాగుపైనే ఆధారపడుతూ ఉంటారు. సీజన్ ఉన్న ఆ 3 నెలలే రైతులు ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. ఆ తరువాత పంట పొలం ఖాళీగా ఉండాల్సిందే. రైతుకు రవ్వంత ఆదాయం కూడా దక్కడం లేదు. పైపెచ్చుగా మామిడిలో సకాలంలో పూత నిలవకపోవడం, అలాగే పిందె కూడా రాలుతూ ఉండడం వల్ల రైతులు నష్టపోతున్నారు. ఇదే విషయాన్ని గుర్తించిన రైతు శ్రీనివాసరెడ్డి మామిడిలో ప్రయోగాత్మక సాగును చేపట్టారు. అదేంటో తెలుసుకోవాలి అంటే ఓసారి నున్నలోని ఆయన వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించాల్సిందే. మరి ఇంకెందుకు ఆలస్యం, రైతు శ్రీనివాసరెడ్డి ప్రయోగాత్మక సాగు వివరాలను మనం కూడా తెలుసుకుందాం ఇవాల్టి నేలతల్లి కార్యక్రమంలో. కృష్ణా జిల్లా విజయవాడ సమీపంలో ఉన్న నున్నా గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి. ఈయన మామిడిని సాగు చేస్తూ ఉంటారు. మొదట రసాయనిక సేద్యంలో మామిడిని సాగు చేసేవారు. కేవలం సీజన్లోని 3 నెలలు మాత్రమే సాగుపైన దృష్టి పెట్టేవారు. ఆ తర్వాత ప్రకృతి సేద్యంపై అవగాహన పెంచుకుని ఈ రైతు మామిడి సాగులో తాను చేస్తున్న పొరపాట్లను తెలుసుకున్నాడు. మామిడి సాగులో స్థలం వృధాను గుర్తించి అందులో అంతర పంటల సేద్యం మొదలుపెట్టాడు. అంతేకాదు పూర్తి ప్రకృతి సేద్యపు విధానాలను అనుసరిస్తున్నారు. అందరికీ వ్యవసాయం నష్టం తెస్తోంది అంటూ ఉంటారు, రైతులు లాభాలు లేవు అంటూ ఉంటారు. మరి శ్రీనివాసరెడ్డి మాత్రం వ్యవసాయంలోనే ఆదాయం ఉంది అంటున్నారు. అది రైతు ద్వారానే సాధ్యం అంటున్నారు. ఈ నున్న గ్రామంలో మామిడి తోటల్లో వందల ఎకరాలు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే రైతులు కూడా ఎప్పుడు ఈ మామిడి తోట పంట మీదే కాన్సన్ట్రేషన్ తప్ప వేరే వాటి మీద మాత్రం దృష్టి పెడతలేదు. ఆ 3 నెలలు 4 నెలలు తప్ప. మేమేం చేసామంటే ప్రయోగాత్మకంగా ఫస్ట్ మామిడి పంటలోనే పసుపు, వెజిటేబుల్స్, ఈ అంతర్ పంటగా అట్లా లీఫీ వెజిటేబుల్స్ ఇవన్నీ ఒక ప్రయోగాత్మకంగా మొదలుపెట్టామండి. మొదలుపెట్టి కూడా ఇది 2.5 నెలలు అవుతుంది ఇంచుమించు. బట్ మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా వి గాట్ ఎక్స్ట్రాడినరీ రిజల్ట్స్. బాగుంది. అట్లాగే మా ప్రాంతంలో ఉన్న రైతులకు కూడా ఒక అవేర్నెస్ అనేది మా తరపు నుంచి బిల్డప్ అవ్వాలనేది మేము. ఎందుకంటే మొత్తం ఇవాళ పూర్తిగా కలుషితం అయిపోయింది మొత్తం అంతా. పురుగు మందులు కానీ ఇది కానీ ఇక్కడ ఏ పురుగు మందులు కానీ అవశేషాలు కానీ ఏది కానీ కింద యూరియా కానీ పొటాష్ కానీ ఏది వాడని మొత్తం ఆర్గానికే ఏదైనా సరే. ఒక అవేర్నెస్ అనేది బిల్డప్ చేయాలనేది మేము ప్రోగ్రామ్ టేకప్ చేసాము. అట్లాగే మాతో పాటు వీళ్ళంతా కూడా సహకరిస్తున్నారు. మాకు ఏదైనా కావాలన్నా కానీ ఎట్లా ఏం చేయాలన్నా కానీ మేము వేరే వాళ్ళ దగ్గర నుంచి సజెషన్ తీసి ఎట్లా చేయాలి ఏంటి అనేది ఇది చేస్తున్నాము. ఇప్పుడున్న పరిస్థితుల్లో రైతులు కూడా మమ్మల్ని చూసి ఈ 2-3 నెలల్లో మ్యాక్సిమం ఎవరైతే మేము ఇక్కడ చేస్తున్నామో మాకు ఎవరైతే సపోర్ట్ ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళారండి. ఎట్లా చేయాలి ఏంటి అనేది పక్క రైతులు కూడా. ఎందుకంటే మొత్తం కలిసి మనం ఏది తినాలన్నా చేయాలన్నా వాళ్ళు మొత్తం అంతా ఇదైపోతున్నారు, రోగాలు కానీ ఏదైనా కానీ. అది ఇవాళ ఏముంది, ప్రతి వెజిటేబుల్స్ కానీ ఆకుకూరలు కానీ మొత్తం మామిడికి కానీ అన్ని పురుగు మందులు తప్ప ఇంకోటి లేదండి. దీనివల్ల నేను ఫస్ట్ మొదలు పెట్టినప్పుడు చేసినప్పుడు ఇందులో అవన్నీ వేస్ట్, ఇవన్నీ చాలా వాటికి అందరూ చాలా చూసాం చాలా చేసామన్నారు. సరే చూద్దాం ఏం పోయింది. ఒకసారి ఒక 1 ఇయర్ కష్టపడితే కనుక రిజల్ట్ ఏంటి తెలిసిద్ది కదా. దాని ప్రకారం బాగుంటే కనుక నెక్స్ట్ ఫర్దర్గా మనం దాన్ని ఇంకా డెవలప్ చేద్దామని ఈ 2.5 ఎకరాలు కాకుండా ఇంకా మొత్తం 15 ఎకరాల్లో మొదలుపెట్టామని. కూరగాయలు కానీ ఇది కానీ అది మెయిన్ అంతర్ పంటలో మాత్రం మామిడి దాంట్లో మాత్రం ఇది చేసామన్నమాట. వేరే దాంట్లో కూడా వెజిటేబుల్స్ ఇవన్నీ మొత్తం కాన్సన్ట్రేషన్ 10 ఏకర్స్ మొత్తం దాంట్లోనే చేస్తున్నాము. బట్ ఫస్ట్ లీఫీ వెజిటేబుల్స్ మీద బాగా వస్తుందండి రిజల్ట్ కూడా. ఆల్రెడీ ఇప్పుడు వాడుతున్నాం. అది కూడా మామిడి అంతర పంటలో పసుపు, టమాటో, క్యారెట్, ఆకుకూరలు ప్లస్ చిక్కుళ్ళు మొత్తం అన్ని ప్రస్తుతానికి ఏతను ఉన్నాయి. అక్కడక్కడ ఏం చేసినామంటే మొలగలు, జామ, బత్తాయి, దానిమ్మ ఆల్రెడీ ఉన్నాయి. మామిడి చెట్లు బాగున్నాయి. ఎందుకంటే నేను చెప్పటం కాదు, వెళ్ళి చూసే జనాలు చెప్తున్నారండి. ఈ మొత్తం చుట్టుపక్కల అంతా మొత్తం పొలాలన్నీ దెబ్బతినిపోయినాయి. ఎందుకంటే ఈ మంచు వల్ల కానీ
దేనివల్లనే కానీ మొత్తం బాగాలేదు. ఇప్పుడు రెండు మూడు సార్లు మందులు కొడుతున్నారు. అట్లాంటిది మనం ఎక్కడ చూసుకున్నా కానీ చుట్టుపక్కల మాత్రం నీది బాగుందనేది మాత్రం ఒకటి వచ్చిందండి దానికి. అట్లాగే వాటర్ మేనేజ్మెంట్ కూడా ఇప్పుడు మన రైతులు ఇప్పుడు వరకు పాటిస్తున్న పద్ధతి ఏంటంటే మొత్తం ఉన్న మడల్లా నీళ్ళు పెట్టేస్తాం, ఇట్లా జరుగుతుందండి. ప్లస్ ఇంకోటి అంటే చెట్టు చుట్టూతా ఇది చేసి దాంట్లో వరకు నీళ్ళు పెట్టేవాళ్ళు. కాకపోతే ఇప్పుడు ఈ పద్ధతి ఏంటంటే ఇప్పుడు అదేది లేకుండా ఇప్పుడు ఈ సాలు ద్వారానే మనం ఏదైతే చివర్లు ఏదైతే పెడతామో దాని ద్వారా ఏరు వేస్తా పటిష్టంగా ఇది తీసుకొని ప్రతి ఏరుకు కూడా నీళ్ళు అందుతాయి. అంటే ఆ ఏరులు అక్కడ మధ్యలో ఉండవు కాబట్టి మనం పెట్టాల్సిన అవసరం లేదండి. అది చెట్టు చివర్లో మనం ఇది ఏదైతే మన ఇంటర్ క్రాపింగ్ ఉందో దానివల్ల ఏంటంటే దీనికి ప్లస్ దానికి కూడా మనకి వాటర్ కూడా పుష్కలంగా అందుతాయండి మొత్తం. అట్లాగే మనం ఏదైతే ఇప్పుడు చుట్టూతో పెట్టి దాంట్లో పెట్టిన దానికి చెట్లకు కానీ మనం లైన్ చెట్టు చివరికి పెట్టిన ఆతలు పంట కానీ దీనివల్ల ఏంటంటే మొత్తం ఏరు వేస్తా డెవలప్ అవుతాం. కానీ ఆ పైన చిగురులోనే కానీ చిగురులు వస్తాం, 1, 3 వస్తాయి చూడండి అక్కడ పైన కూడా. అది అట్లాగే ఆకులు కూడా గ్రీనిష్ వస్తాయి మొత్తం అంతా. సాగులో ప్రత్యేక నీటి యాజమాన్య పద్ధతులను పాటిస్తున్నారు ఈ రైతు. ఆరుతడి విధానంలో పంటలకు నీటిని అందిస్తున్నారు. దీనివల్ల నీటి వృధాను అరికడుతున్నారు. అంతేకాదు కలుపు సమస్యను నివారించేందుకు సహజ ఆచ్ఛాదన పద్ధతులను పాటిస్తున్నాడు. తద్వారా నేలలో తేమ శాతం నిలవడంతో పాటుగా సూక్ష్మజీవుల అభివృద్ధి కూడా జరుగుతుందని రైతు శ్రీనివాస్ రెడ్డి చెబుతున్నారు. కలుపు అనేది ఎక్కువ ఉందండి. దాని కలుపు నివారణకి మేము ఈ పద్ధతిలో మేము చేస్తున్నాము. ఎందుకంటే కలుపు మందు కొట్టాలంటే ఒక్కొక్క బాటిల్ వచ్చి 2000, 3000 పడుతుంది. ఓకే, అసలు కొట్టినా కానీ దాని కింద అనేది జీవులు అనేది సూక్ష్మజీవులు అనేది అట్లా భూమిలో నాశనం అయిపోతున్నాయి. దానివల్ల ఏంటంటే అది కలుపు మందుతో కాకుండా ఉన్న ఈ కలుపుతోనే ఇట్లా బెడ్ల టైపు దీని మధ్యలో వేసుకుంటూ వెళ్తామండి. ఆటోమేటిక్గా ఇది కలుపు అనేది నెక్స్ట్ వచ్చేదాన్ని కూడా రానికుండా చేసిద్ది. మొత్తం ఇక్కడ పీకిందల్లా ఇది మొత్తం బెడ్ల మీద వేసేస్తాను, మొత్తం పరుచుకుంటా. ఇది ఒక రకం అండి. అదను అక్కడ ఎండాకులండి. ఇది ఏదైతే మనకు సరిపోయినప్పుడు ఇదేమవుతుందంటే మన కలుపు అనేది ఇది లేనప్పుడు మనం ఎండాకులు తీసుకొని ఎండాకులు కానీ మామిడాకు కానీ తీసుకొని వాటిని కూడా ఇదే రకంగా ఈ పద్ధతిలో చేసుకుంటూ వెళ్తే ఏంటంటే మనకి కలుపు నివారణకి మనకి దోహదపడుతుంది. అట్లాగే మొక్కలకి ఎదుగుదలకు కూడా బాగుండిద్ది. ఇట్లా చేస్తానికి ఏంటంటే ఇప్పుడు కింద తేమ శాతం అనేది మనకి ఒకసారి పెట్టామంటే 2-3 రోజుల దాకా మళ్ళీ నీళ్ళు అడగదండి. ఓకే, మెయిన్ దానికోసమని ఈ రకమైన పద్ధతిలో కింద ఏంటంటే కింద జీవరాశులు కూడా పెరగడానికి సూక్ష్మజీవులు కూడా అట్లా కింద డెవలప్ అవడానికి ఇది దోహదపడుతుంది బాగా. అది అట్లాగే ఇప్పుడు ఎండాకాలం అయినా సరే మనకి వాటర్ అనేది ఎక్కువ అడగదండి. ఎందుకంటే ఈ రకంగా చేస్తాం వల్ల అనేది ఒకసారి పెట్టామంటే మళ్ళీ 3-4 రోజుల దాకా అసలు వాటర్ అనేది మనం ఇది చేసిన అవసరం లేదు. దానివల్ల మనకి కింద ఏరు వ్యవస్థ కానీ ప్లస్ సూక్ష్మజీవులు డెవలప్ అవడానికి కానీ ఓకే కింద మనం చేసే పద్ధతిలో ఇంకా మంచిగా రిజల్ట్ రావడానికి కానీ ఎంతో దోహదపడుతుందండి. ఈ ఎండాకు అనేది ఇప్పుడు మా చెట్ల కింద చుట్టుపక్కల మొత్తం అంతా వేస్ట్ పడి ఉంది. అదే దాన్నే మనం ఎరువుగా ఇప్పుడు ఇది పెడతాం. ఇది పెట్టిన తర్వాత ఇది వేసిన తర్వాత నీళ్ళు పెడతామంటే అట్లా దాంట్లోనే ఎరువులాగా తయారవుతూ ఉండేదండి. ఇది వేస్ట్ కాకుండా. ఎందుకంటే ఇప్పుడు ఇది మనం ఎరువు ఎక్కడ తీసుకొని బయట అయినా సరే ఎక్కడైనా సరే ఎరువు తయారు చేయాలంటే ఎండాకుల నుంచే కానీ మొత్తం ఏదైనా సరే మనం చేస్తున్నాం. అదే మన ఎండాకుల నుంచి మనమే ఎరువు తయారు చేసుకొని ఎంతో దోహదపడుతుందండి. ఇప్పుడు చాలామంది మన రైతులు కూడా వదిలేస్తారు. ఏంటంటే దాన్ని తగలబెడతాం కానీ ఇంకోటి కానీ ఇది చేస్తారన్నమాట. ఇప్పుడు చుట్టుపక్కల కానీ ఎక్కడైనా చూడండి మొత్తం తగలబెడతాం కానీ ఇది దీని తప్ప రెండోది లేదు. దీనివల్ల ఏంటంటే మనకి చాలా వరకు మన భూమి సారవంతం అవడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ నాటుబంది కూడా పెట్టడం వల్ల దీనివల్ల ఉపయోగాలు చీడపీడల నివారణకి ఎంతో దోహదపడుతుందండి. దీని నుంచి ఇది పెస్ట్ కంట్రోల్ కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒకటే కాకుండా మన వ్యక్తిగతంగా కూడా మనం బంతిపూలు 10 ఇంట్లో వాడుతూ ఉంటాం. దానివల్ల మనకి ఆదాయం వచ్చింది. మన పూజ పనికి వస్తే అన్ని రకాలుగా ఉపయోగపడతాయి అన్న ఒక కాన్సెప్ట్ మీద ఇది కూడా పెట్టామండి. ఇది నాటు బంతి మంచింగ్లో ఎండాకు కలుపు వేసి మంచింగ్ చేసామండి. ఇప్పుడు ఇది లైవ్ మంచింగ్ అంటే ఇప్పుడు చిక్కుడు తీగని కింద అట్లాగే భూమి మీద అట్లా పారిస్తే వెళ్తామండి. దానివల్ల ఏమైందంటే కలుపు నివారణకి ఎంతో దోహదపడుతుంది. అది మీరు ఈ రకంగా చూస్తే మొత్తం దాదాపు ఇది ఎంత దూరం వెళ్ళిపోద్దండి. ఇది
ఈ రకంగా కింద మనం ఇక ఇది తీసే పని లేదండి, ఇట్లా ఇది పాకుండా చేను మీద వెళ్ళిపోతూ ఉండిద్ది. దీన్ని కింద ఇక కలుపు అనేది పెరగకుండా కలుపు నివారణకి ఎంతో దోహదపడుతుందండి. దీన్ని లైవ్ మంచింగ్ అంటాము. ఇంకోటి ఏంటంటే దీని ద్వారా అదనపు పంట కింద చిక్కుడు కూడా మేము అన్ని చోట్ల పెడుతున్నాము. మొత్తం ఇది ఒక్కసాటే కాకుండా చుట్టుపక్కల చేను చుట్టూతో మొత్తం పెడుతున్నామండి. దీనివల్ల మనకి ఎంతో ఉపయోగపడుతుంది. అంటే 2 రకాలైన మంచింగ్ ప్లస్ ఇది మన ఇంట్లో కూరగాయలు కానీ బేటికి కానీ మొత్తం అంతా మనకు ఉపయోగపడుతుంది. అదనపు ఆదాయానికి ప్లస్ నత్రజనికి. మామిడిలో అంతర పంటలుగా పసుపు, క్యారెట్, టమాటో, మునగ, చిక్కుడు వంటి కూరగాయలతో పాటుగా తోటకూర, గోంగూర వంటి ఆకుకూరలను, పండ్ల చెట్లను ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు శ్రీనివాసరెడ్డి. అందులోనూ సాగు కోసం నాటు విత్తనాలను వినియోగిస్తున్నారు. నాటు విత్తనాలను అభివృద్ధి చేసి వీటి సాగు విస్తీర్ణాన్ని పెంచాలి అని చూస్తున్నారు రైతు శ్రీనివాసరెడ్డి. దీంట్లో మేము ప్రయోగాత్మకంగా ఏం చేసామంటే క్యారెట్ని కూడా ఒక అంతర పంటగా దీన్ని చేస్తామండి. మెయిన్ దీని బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే మెయిన్ సీడ్ అనేది నాటు విత్తనం ఇది. ఆ సీడ్ అనేది డెవలప్ చేయడానికి మేము ఫస్ట్ దీన్ని ట్రైల్ వేస్తున్నాము. అది దీని కనుక బాగానే పంట కనుక వస్తే కనుక దీన్ని టోటల్ ఓవరాల్గా మేము ఇక్కడ కానీ వేరే ఫామ్లో కానీ దాంట్లో కూడా మేము డెవలప్ చేయాలని చూస్తున్నాం అనమాట. ఈ రోజుల్లో ఏంటంటే దేశీయ విత్తనం అనేది ఎక్కడ దొరకట్లేదు అంటే మొత్తం అంతా హైబ్రిడే. అది ఈ రకమైన విత్తనాలు మీరు ఎక్కడ చూడరు. ఫ్యూచర్లో కూడా ఎక్కడికైనా దొరకాలంటే ఏదైనా కావాలన్నా ఇక్కడికి రావాల్సిందే అనే ఒక కాన్సెప్ట్ మీద చుట్టుపక్కల మొత్తం మా ఇంకా వేరే ఫామ్లో కూడా డెవలప్ చేయాలని చూస్తున్నాం దీన్ని కూడా. ఇది టమాటా, నాటు టమాటా, కాశీ టమాటా అంటారు. ఇది గుమ్మడికాయ షేప్లో ఉండేదండి. ఇది ఇప్పుడు దేశీయ విత్తనం నాటు విత్తనం అనేది కాన్సెప్ట్లో మనం ఆ రకంగా డెవలప్ చేయాలనే పద్ధతిలో మనం దీన్ని తీసుకున్నామండి. ఇది అరుదుగా ఇది ఎక్కడ మీరు చూసి ఉండరు. ఇది కాశీ టమాటా గుమ్మడికాయ షేప్లో ఉండేది. ఒక కాయ వచ్చేసి 200 గ్రామ్స్ అట్లా వచ్చింది. బట్ ఇప్పుడు మేము వేసిన దానికి రిజల్ట్ అనేది బాగానే ఉందండి. ఫర్దర్గా ఈ ఇప్పుడు మామూలుగా ఇప్పుడు దొరికే హైబ్రిడ్ టమాటాలో ప్లస్ ఇవన్నీ కాకుండా జనాలు ఇదివరకు వెనకటి పద్ధతిలో నాటు పద్ధతిలో ఎట్లా ఉండే ఏంటి అనేది ఒక్కసారి మళ్ళీ జనాలు ఇది చేయాలి. జనాల్లో కూడా అవేర్నెస్ రావాలి. ఈ రకమైన టమాటాలు కూడా ఉంటాయి. ఎందుకంటే మనకు చాలామంది తెలియదు. ఇప్పుడు దాకా ఈ టమాటా నాకు తెలియదు. మేము ప్రయోగాత్మకంగా మేము చేసాం. బట్ రిజల్ట్ అనేది బాగానే కనిపిస్తుందండి మాకు కూడా. ఓకే, దీన్ని కూడా ఇంకా జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నాం. దీని హైట్ కూడా ఏంటంటే ఇప్పుడు కొంచెం విత్తనం పడిన తర్వాత దీన్ని ఒక 3 feet 4 feet దాకా అట్లా కట్టేసి వెళ్ళిపోతూ ఉండిద్దండి. అక్కడ దాకా కింద కాయలు ఏంటంటే కింద ఉండటం వల్ల ఆ గ్రౌండ్ దీనికి కొంచెం కాయ అనేది దెబ్బతింటే ఆస్కారం ఉండేది. దీనివల్ల ఏంటంటే మన కాయ అనేది ఎక్కడ కానీ దెబ్బతిందండి. ప్లస్ మనకి ఆ గ్రోత్ కూడా కాయ గ్రోత్ కూడా బాగుండిద్ది. అది ఒకసారి చూడండి. మీరు ఈ రకంగా చూస్తే కనుక మీరు ఆటోమేటిక్ ఇట్లా పట్టుకొని ఇట్లా వచ్చేస్తుందండి. ఇట్లా పాకిపోయిద్ది అనమాట. ఎట్లా మనకు చిక్కుడితే కనుక ఎట్లా పాకిద్ది అట్లాగే 3 feet 4 feet దాకా పాకిద్ది. కాయ కూడా ఇది గుమ్మడికాయ షేప్ వచ్చి చూడండి మొత్తం అంతా. ఇది మామూలుగా టమాటా కానీ ఇది తోలు పలసన ఉండేదండి. చాలా బాగుంది టేస్ట్ కూడా. అది మేము ప్రయోగాత్మకంగా దీన్ని ప్రయోగించాం. బాగానే ఉంది ప్రస్తుతానికైతే. మా మామిడి తోటలో ఏంటంటే మేము కూడా మొలకని ఇచ్చేస్తామండి. ఇది మా చేలో ఉన్న మొలక చెట్టు ద్వారా మేము తీసుకొని దీన్ని ప్రయోగాత్మకంగా ప్రయత్నిస్తామండి. దీనికి ఇదేంటంటే నాటు మొలకాయ అండి. ఇది 1 feet కన్నా ఎక్కువ రాదు. ఓకే, అట్లాగే ఈ ఆవు పేడ ఏంటంటే మనకి చుట్టుపక్కల ఏ చిగుర్లు అవి తొందరగా రావడానికి దోహదపడుతుంది. ఒక ఇంటర్ క్రాపింగ్లో మామిడి, మునగ, జామ, టమాటో ఇవన్నీ ఇంటర్ క్రాపింగ్గా చేస్తామండి. అన్ని రకాల వెజిటేబుల్స్ అనేది మనకి ఇక్కడ దొరకాలి కావాలనేది ఒక పద్ధతిలో చేస్తామండి. ఒకటి పెట్టిన ఏ కూరగాయ అనేది బయటికి వెళ్ళే పని లేదండి. మన ఇంట్లో కానీ మనకు అవసరాల వరకు వాడుకొని ఇంట్లో వరకు అవసరం అయితే కానీ దీన్ని మార్కెట్లో మనకి చేస్తానికి సేల్ చేసుకోవడానికి కూడా ఎంతో దోహదపడుతుందండి. అట్లాగే ఇంకా ఆ ముందలు కూడా వాటిలో కూడా నెక్స్ట్ అరటి, బత్తాయి, సీతాఫలం ఇంకా 4-5 రకాల ఫ్రూటింగ్ కూడా ప్లాన్ చేస్తాను మొత్తం అంతా. ఎందుకంటే మన రైతులు కూడా ఎప్పుడు ఒకదాని మీదే మామిడి అయిపోయిందంటే ఇంక దీంట్లో ఏమి రాదండి. ఒక్కటే దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మేము అట్లాగానే టోటల్ మామిడి, జామ, మన తింటే వెజిటేబుల్స్, ఫ్రూట్స్ మొత్తం అనేది మన ఫామ్ నుంచే దొరకాలి. మనకి ఇంట్లో వరకు కానీ బయటికి కానీ మన ఫామ్ నుంచి మన ఊర్లో అందుబాటులోకి రావాలనేది ఒక మెయిన్ కాన్సెప్ట్ మీద మేము దీన్ని ఛాలెంజ్గా తీసుకున్నామండి. అట్లాగే ఇంకోటి ఏంటంటే దీంట్లో మెయిన్ గమనించాలండి, భూసారం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు దాకా ఇట్లా ఉంది. ఇప్పుడు మేము చేస్తూ మొదలు పెట్టాము. మేబీ ఇంకా 1 year పోయిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చి చూస్తే కనుక భూమి అనేది ఇట్లా ఉండదండి. టోటల్ ఎంటైర్లీ చేంజ్ అయిపోద్ది. మీరే చెప్తారు అప్పుడు భూమికి ఇప్పుడు భూమికి ఎంత సారవంతమైందో
మనకి ఎంత దిగుబడి వస్తుందో నెక్స్ట్ రెండో సంవత్సరం నుంచి మీరే గమనిస్తూ ఉంటారు. మా ఊళ్ళో ప్రజలు కూడా దాదాపు ఇప్పటికే కొంచెం అవేర్నెస్ వస్తుంది. ప్లస్ ఇంకా తీసుకురావాలి వాళ్ళని కూడా. మనం ఎక్కడి నుంచో బయట కొనుక్కొస్తాం. ఆడేం వేసి పండిస్తున్నాడో తెలియట్లా, ఏ ముందు వేసి పండిస్తున్నాడో తెలియట్లా. మన తినకా నుంచి క్యాన్సర్లు కానీ అల్సర్లు కానీ రకరకాలైన రోగాలు వస్తాయి. ప్రతి రైతు కనుక ఆలోచించి కనుక ఇదివరకు కొన్ని పాత పద్ధతులే, కాకపోతే ఇవాళన్నీ మర్చిపోయి అంతా టెక్నాలజీ అనుకుంటా మెయిన్ దాని మీద వెళ్ళిపోయారు. ఆడు ఎక్కడ పండిస్తాడో తెలియదు, ఏ మందులు కొడతాడో తెలియదు, ఏ రకంగా వస్తాయో తెలియదు. ఇవాళ లీఫీ వేస్ట్ ఇవన్నీ ఆకుకూరలు జస్ట్ స్ప్రే చేస్తారు, నీళ్ళు కొడతారు, మార్కెట్లో ఇచ్చేస్తారు. దానివల్ల ఆ రైతులు తినే ప్రజలు ఒకసారి అవగాహన తెచ్చుకోవాలి. మనకి దీనివల్ల ఎంత ఆరోగ్యానికి హాని కలుగుతుందో ఒకసారి ప్రతి ఒక్కళ్ళు కూడా దాని మీద కాన్సన్ట్రేట్ చేసి వాళ్ళ కుటుంబంలో కాకుండా ఇంకా పక్కన కుటుంబాల్లో కూడా మార్పు తీసుకురావాలనేది మా మెయిన్ సిద్ధాంతం అండి. ఆది నుంచి ప్రకృతి ధర్మాన్ని పాటిస్తూ ఉన్నప్పుడు మానవుడు సుఖంగా ఆనందంగానే జీవించాడు. ఎప్పుడైతే ప్రకృతిని మన అవసరాల కోసం దుర్వినియోగం చేయడం మొదలుపెట్టామో మానవ మనుగడ ఆ రోజు నుంచే దుర్లభం అవడం మొదలైంది. తాత్కాలిక అవసరాల కోసం, ఆకస్మిక ప్రయోజనాల కోసం ప్రకృతిని నాశనం చేయడంతో అందమైన భవిష్యత్తును మానవుడే పాడు చేసుకుంటున్నాడు. అందుకే రైతులు రసాయనిక సేద్యాన్ని విడిచిపెట్టి తాతల కాలం నాటి మేటి సేద్యపు విధానాల వైపు అడుగులు వేయాలని సూచిస్తున్నాడు ఈ రైతు. మాటల్లోనే కాదు, ఈ ప్రయోగాత్మక సాగు ద్వారా 10 మంది రైతుల్లో మార్పును తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానంటున్నాడు ఈ రైతు. అట్లాగే ఇక్కడ నార్మల్ పోసామండి. దీనికి మన మిలెట్స్కి అదే అంటుకూరలో ఓకే మేము ప్రయోగాత్మకంగా దీన్ని టేకప్ చేసాము. మా పైన ఇంకొక 2.5 ఎకరాలు ఉంది. దాంట్లో దీనికి అక్కడ చేయాలని ఇక్కడ నారు పోసామన్నమాట. అది ఇప్పుడిప్పుడే వస్తుందండి నారు. అది ప్రస్తుత రోజుల్లో దాదాపు 1 ఇయర్ నుంచి బాగా అవేర్నెస్ వస్తుందండి వీటి మీద, ఏది చిరుధాన్యాల మీద. చిరుధాన్యాలు ఎందుకంటే ఇది నీటి ఎద్దడికి తట్టుకుండిద్ది, నీరు కూడా అంత అడగదు, మన రైతులకు కూడా ఎంతో దోహదపడుతుంది. మామిడి తోటలోనే అంతర పంటగా లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు, తోటకూర, గోంగూర, పాలకూర, చుక్కకూర అన్ని ప్లస్ బెండలు, వంగలు ఏంటంటే దేశీ మన నాటు విత్తనంతో మెయిన్ కాన్సన్ట్రేషన్ వల్ల ఫస్ట్ సీడ్ డెవలప్మెంట్ కోసం అని ఇది చేస్తాను. సీడ్ అనేది మనం బయట కొనకుండా మనం చేసిన పద్ధతిలో మన దగ్గర ఇది చేసుకొని నెక్స్ట్ దీన్నే డెవలప్మెంట్కి నెక్స్ట్ వేరే చోట 10 ఎకరాలు ఉంది కదా దాంట్లో కూడా అంతర పంటకి మెయిన్ కాన్సన్ట్రేషను బయట అనేది కొనకుండా మనం సీడ్ మన దగ్గర డెవలప్మెంట్ చేసుకోవటం, మన పద్ధతిలో చేసుకునేది ఇంకెట్లా దొరకదు. కాబట్టి అది ఎట్లా వస్తుంది, ఏ రకంగా వస్తుంది అనేది మనకి కూడా ఒక అవగాహన ఉండింది. అది మెయిన్ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఆ సీడ్ అనేది వేరే వాళ్ళ దగ్గర లేకుండా మా దగ్గర డెవలప్ మా దగ్గరే ఉపయోగించుకోవడానికి ఇది చేస్తామండి. మేము ఈ పంటలన్నిటికి కూడా జీవామృతం తయారు చేసుకొని వేరే బయట నుంచి కూడా ఏ రసాయనాలు కానీ, పురుగు మందులు కానీ, లేకపోతే యూరియా కానీ ఎటువంటి అవశేషాలు అనేది ఇక్కడ లేకుండా సొంతంగా తయారు చేసుకొని దాన్నే మా పొలాలకి ప్లస్ మామిడి తోటకి, ఈ కూరగాయలకి వీటన్నిటికి వాడుతున్నామండి. దీనివల్ల ఏంటంటే మనకి ఏరు వ్యవస్థ అనేది బాగుండిద్ది, ప్లస్ చెడు పురుగుల నివారణ అనేది చాలా అసలు తగ్గిపోతాయి. చుట్టుపక్కల కూడా దీన్ని చూసి అందరూ రైతులు కూడా ఒక ఆదర్శంగా చేసుకొని ఒక కాన్సెప్ట్ మీద మేము ప్రయోగాత్మకంగా ఇది చేస్తామండి. ఇదైతే మాకు రిజల్ట్ అనేది బాగా కనిపించింది జీవామృతం ద్వారా. ఇక వేరేది పురుగు మందు కానీ కింద యూరియా అసలు ఏదనేది ఇంతగా వాడే ప్రసక్తే లేదండి. అన్నిటికీ మామిడి తోట చెట్లు కానీ కొడతాం కానీ స్ప్రేయింగ్ కానీ మొత్తం అంతా ఇదే అండి. దీంట్లో కొన్ని రకాలు ఇది చేసుకొని మొత్తం దాన్ని నానబెట్టి దాన్ని ఒక వారం ఉంచి దాని తర్వాత మొత్తం అన్నిటికీ స్ప్రేయింగ్ చేస్తామండి. కింద పారుదలకు కూడా మేము డ్రిప్ ద్వారా పైపుల ద్వారా దీన్నే పంపిస్తాం మొక్కలకి. ఎందుకంటే దీనివల్ల ఏంటంటే రైతుకి ఖర్చు అనేది చాలా వరకు తగ్గిపోతుందండి. ఇప్పుడు మందులే కొనాలంటే కనుక వేలల్లో వెళ్ళిపోతున్నాయి. ఒక పురుగు మందు కొనాలంటే 2000-3000 అవుతుంది, ప్లస్ ఇంకో ఏదో కొనాలంటే 500-1000 రూపాయలు అవుతుంది ఒక బస్తా వచ్చేసి. అట్లా ఇవన్నీ లేకుండా దీని ద్వారా మనం సేంద్రియ పద్ధతి ద్వారా జీవామృతం మనం చాలా అద్భుతాలు సాధించవచ్చు. కలుపు నివారణకి ఏంటంటే ఇప్పుడు ఈ కలుపు మొక్క ఉంది కదా, ఈ కలుపు మొక్కని దీన్ని ఎండబెట్టి దాన్ని చూర్ణం చేసి మొత్తం పొడి చేసి దాన్ని చూర్ణం చేసి దీన్నే కలుపు నివారణకి మేము స్ప్రేయింగ్ చేస్తామండి. ఇది నిదానంగా గ్రాడ్యువల్లీ కలుపు అనేది నివారణకి దోహదపడుతుంది. ఒకసారే కాకుండా
1-2 సార్లు మనం ఇది చేసుకుంటా ఉంటే స్టెప్ బై స్టెప్. ఇది ఒక్కటే కాదండి, దీంట్లో కొన్ని రకాలైన మొక్కలు ఏదైతే ఉందో అది సపరేట్ ఏ కలుపు మొక్కకి ఆ కలుపు మొక్కకి సపరేట్గా ఇది చేసి దాన్ని చూర్ణం అది చేసుకొని దాని ప్రకారం దాన్ని స్ప్రేయింగ్ చేస్తామండి. దీనివల్ల మనం మ్యాక్సిమం 100% కలుపు నివారణ చేయలేకపోయినా 80% అనేది దాన్ని మనం తీసుకురాగలం. దీనివల్ల ఏంటంటే మనకే ఖర్చులు తగ్గిద్ది, కూలీలు పెట్టి పని చేయించుకోవాల్సిన పని లేదు. పద్దాక ఇప్పుడు అదే కలుపు పేకాలంటే ఒక్కొక్క మనిషికి ఇప్పుడు వాళ్ళు 300-400 ఉంది. అది ఇవాళ కొంత బీగుతారు, రేపు కొంత వెళ్ళిన కొంత, అదే 3 రోజులు అవుతుంది. అదే 3 రోజుల బదులు ఒకసారి ఇది పీకేసి మొత్తం మనం ఒక్కసారి కనుక దీనికే కలుపు నివారణ కనుక వాడితే కనుక మన పద్దాక ఇవి చేసుకోవాల్సిన పని లేదు. గ్రాడ్యువల్గా తగ్గుతూ వచ్చేసి దీనివల్ల మనకే చాలా ఉపయోగం. అది అట్లాగే ఈ మెయిన్ ఈ పసుపు కనుక ఇది అంతర పంటలు వేస్తాం కారణం ఏంటంటే ఇవాళ పసుపు మనం డిమాండ్ ఉంది. ఇవాళ మనం అదే కానీ ఈ ఆర్గానిక్ పద్ధతిలో నాటు పసుపు అనేది చాలా అరుదండి. అన్ని రకాలుగా ఉపయోగపడింది కాబట్టి మన అన్నం కూరలోకి వాడతాం, బయట కాస్మెటిక్స్లో వాడతాం, అన్ని రకాలుగా వాడతాం కాబట్టి దాన్ని ఇంకొంచెం లాంగ్ స్కేల్లో చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. ఈ పద్ధతిలో అయితే మాకు రైతుకు కూడా చాలా లాభదాయకం అండి. ప్రతి ఒక్క రైతు కూడా ఒకసారి దీని మీద కాన్సన్ట్రేట్ చేసి ఒకసారి ఆలోచించాలి. ఒకసారి ఈ రకమైన సేంద్రియ పద్ధతుల్లో ఈ రకమైన పద్ధతుల్లో ఇంత మామిడి తోటలో ఇన్ని రకాల అంతర పంటలు చేసుకుంటే కనుక ఎంత లాభదాయకమో వాళ్ళు కూడా ఒకసారి గ్రహించుకోవాలి. ఆరుతడి విధానంలో సేద్యం, సాంప్రదాయ పంటలలో అంతర పంటలు వేయడం, ప్రకృతి వ్యవసాయం, కూరగాయల పంటల ద్వారా అదనపు ఆదాయం, ఒక్కటేంటి ప్రతి విషయంలోనూ వైవిధ్యమే. సాగులో లాభాలు పొందాలి అంటే రైతులు సాగు పద్ధతుల్లో మార్పును తీసుకురావాలి అంటున్నారు రైతు శ్రీనివాసరెడ్డి. ఒకే పంట మీద ఆధారపడకుండా అంతర పంటల సాగు ద్వారా ఏడాది పొడవునా ఆదాయాన్ని రైతు పొందాలి అంటున్నారు. సాగులో ఆర్థికంగా నిలబడాలని ఈయన సూచిస్తున్నారు. ఇదే ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.